రీజనల్ రింగ్ రోడ్డు పనులు రై అంటూ సాగాలి అంటే అక్కడ రైతులు ఓకే చెప్పాల్సిందే. గతంలో RRR సర్వేని అడ్డుకున్న కర్షకులు ఇప్పుడు అధికారులకు షాక్ ఇవ్వబోతున్నారా? ఇంతకీ మెదక్ జిల్లా పరిధిలో ఏం జరగబోతోంది? తెలంగాణ సిగలో మరో మణిహారం. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. అయితే RRR నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు ఇచ్చే పరిహారం ఎంతనేది తేల్చకుండానే టెండర్లు పిలవడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఎకరాకు కనీసం ₹1,00,00,000 చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్లో ఉత్తర భాగం కింద 121 కిలోమీటర్ల మేర NHAI ఇటీవల టెండర్లు పిలిచింది. తొలి విడతలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో రైతులు తమ భూముల్ని కోల్పోతున్నారు. గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో ఇప్పటికే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ ఎకరాకు ఎంత పరిహారం ఇస్తారనేది చెప్పలేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న RRR రోడ్డు నిర్మాణం ఏదైతే జరుగుతూ ఉందో ఈ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పూర్తి నష్టపరిహారం ఎంత ఇస్తారనేది చెప్పకుండానే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం అనేది కరెక్ట్ అయింది కాదు. తక్షణమే ప్రభుత్వం ఈ టెండర్ల ప్రక్రియను ఆపిచేసి రైతాంగం ఇందులో భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన నష్టపరిహారం ఎంత ఇస్తారని చెప్పిన తర్వాతనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి మేము రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారంపై అధికారులు హామీ ఇవ్వకపోవడంతో రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారు. ఉన్న ఎకరా 2 ఎకరాలు పోతే తమ జీవనాధారం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాకున్నదే కొంచెం భూమి, ఆయనతో పోతే నా పిల్లలు ఎక్కడ పోవాలి, ఏడ బతకాలి, ఇట్లా కలిగిర్రు. మా తాన ఈ ఊరి మీద ఏ తిరుగున్నది సారు, ఏమున్నదని మేము ఇవ్వాలి, మళ్ళీ ఏడ బతకాలి, ఒక ఊరు తీసుకుంటే నిమ్మడం ఉండే ఎట్లా బతకాలి. మరి మాకు తగినంత భూమి మళ్ళా కొనేటట్టు పైసా వస్తేనే ఇయ్యదాలు అంచుతారు. సంగారెడ్డితో పాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భూముల రేట్లు భారీగా పెరిగాయి. కాబట్టి బహిరంగ మార్కెట్ ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. లేని పక్షంలో పనులను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది చూడాలి.